పైసలన్నీ ఇర్రి. హోలీ పండుగ వస్తుంది. హోలీ పండుగ రేపు. అమ్మా ఈ మక్కలు చాలమ్మా, ఇంకొని పెట్టు. ఇంకెన్ని పెట్టాలి? రచనల కల పెడుతున్నా, మంచి కింది మరగొట్టకుండా మంచి కింది మరగొట్టకుండా పెడుతున్నా. ఇంకెన్ని కావాలా నీకు? అమ్మ ఒక 10 రూపాయలు నీ కదా. 10 రూపాయలు ఇస్తున్న పాటు రచనల కళ్ళు ఇచ్చుకుంటూ తాగలుగుతుంది. ఇంకే ఏ పోయి వేస్తా అన్నేమి అన్న దగ్గర పక్క పైసలు వసూలు చేసుకోవాలి. వదిలేదే లేదు. యాడికొచ్చిరా? మీ ఇంటికే అన్న. మా ఇల్లు ఏమన్నా ధర్మసత్రం అవురా? రేపు పోలీ కదన్నా, ఏమన్నా పైసలు ఇస్తావని వచ్చినాం. అరే నాకే తినడానికి తిండి లేదురా భయ్, మీకేమి ఇవ్వాలరా? అన్న పైసలు ఇస్తలేరా, మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఎంతకంటే వస్తారా భయ్? ఒకసారి తినరా? తమ్ముళ్ళు జాజీర్లాడుతుర్రా? అవునన్నా పైసలు ఇస్తలేడు. అరే పండుగ రేపు కదా రేపు ఇస్తారు, రేపు రండి చూద్దాం. సరే సరే. ఏమ్రా యాడికొచ్చిరా? రేపు పండుగ కదా బామ్మర్ది, మనం అందరూ కూర్చున్నారు. రేపు పండుగ గురించి మాట్లాడదామని నీకు రమ్మన్నారు. దా పోదాం. అరే ఓడరా మంద వచ్చింది, మొత్తం వాసన వస్తుంది ఇక్కడ. అరే మందు గురించి ఎందుకు రాబాయ్, మనం ఎందుకు వచ్చినాం? రేపు హోలీ పండుగ, దాని గురించి వచ్చినాం. దాని గురించి మాట్లాడు రాబాయ్. అరే మాట్లాడదామని అందరు రమ్మన్నాం రా. సాయిరాజు గారిని పట్టుకొచ్చి అందుకలు పోయిర్రు వాళ్ళు. ఇంకా పోయిర్రు ప్రేమ్ గాడు మళ్ళీ నవీన్ గడు ఇద్దరు నీ వాళ్ళు వచ్చిందిలే పీకి ఎంతసేపు కూర్చుంటారా బాయ్? ఎంతసేపు ఉంటాం రా బాయ్? ఫోన్ చేద్దాం. ఫోన్ చేసి రమ్మన్నారు. ఇద్దరు అటే పోతారు రా బాయ్, వాళ్ళు మెల్లగా చేస్తారు. ఫోన్ చేసిన వాళ్ళిద్దరే పంపిస్తారు. వాళ్ళు ఫోన్ చేసిన వస్తాను. ప్రతిసారి ఇదే బాధనేం రా. ఈ పెట్టే సాయిరాజు గారు ఎప్పుడు పోయినంతే రాయింది. గురించి వాళ్ళు వస్తారా? అరే అస్సూరు బాయ్ కదేంది అలా కదా వచ్చేటోళ్ళు. అరే వస్తుర్రా మోతేవాళ్ళు రాగు. ఈ మోతేవారి గారికి ఇంకిద్దరు నుంచి పంపించారు మళ్ళా. మోతేవారి గారు ఏమరాబాయ్ ఇప్పటికి అడిగిరాబాయ్ గిద్దలేట అవరా? ఎంతసేపు అయినా మేము వచ్చి. అరే మీకంటే బండ్లు ఉన్నాయి, బుర్రుమని వేసుకొని వస్తావు. పల్సర్ 160 కొత్తగా తీసినావు, బుర్రని తీసుకొని వస్తావు. మాకేముంది సైకిల్ కూడా లేదు, మా సైకిల్ కూడా ఇయ్యాడు. అర్థమైంది? నడుచుకుంటూ వచ్చినాం, అందుకే లేట్ అయ్యి. మరి ఏం చేస్తావు? సరే మామ, ఇప్పుడైతే అందరు వచ్చారు. మరి రేపైతే హోలీ ఉంది, ఎట్లా చేద్దామంటారు ఎప్పుడు? మరి ఏం హోలీ చేస్తాం రాబాయ్? ఆడ మైన్సులు బంద్ ఉన్నాయి కదా, ఏం చేసినట్టు. అరే నీకు ఎప్పుడు మందులు వెళ్ళినావురా? అరే నీకు ఎప్పుడు తాగుతుంటేరా బాయ్? అరే మీకు తెలియదు రాబాయ్, మీకు తెలియదు. మీరు అట్లనే మాట్లాడతారు. మందు గురించి వదిలేసేది. రేపు పొద్దున హోలీ ఏం చేద్దాం? ఎట్లా ప్లాన్ చేద్దాం? ఏం చేస్తారా? గుడ్లు కొట్టుకుంటారు, ఇంకేం చేస్తారా? రంగులు చల్లుకుంటారు, అంతకంటే ఇంకేం చేస్తాం రా. అరే యాక్చువల్లీ గుడ్లు కొట్టుకోవడం కామన్ అయిపోయిందిరా. మనం కలర్ఫుల్ గా ఉండాలా, కలర్స్ తీసుకొద్దాం, మంచిగా కొట్టుకుందాం. కలర్స్ తో ఆడుకుందాం. ఇదేమన్నా సినిమా అనుకుంటారా? తెల్ల బట్టల మీద రంగులు చల్లుకునేందుకు? అరే వెజిటేరియన్ రాడు, అందుకే ఎక్సెస్ అంటుండ్రు. గుడ్లు కొట్టు రాబాయ్, బట్టలు చింపకూరు రాబాయ్. అరే నువ్వురా ఫస్ట్ బట్టలు చింపేది. ఈసారి మాత్రం ఓన్ చింపేలేరు. అరే ప్రతిసారి ఊర్లో మనం మంచి పేరుంది, గలీజ్ చేయొద్దు, మనం మంచి చేసుకుందాం. అరే బట్టలు ఏమిటికి చింపుతారా? నాకు అర్థం కాదు. గుట్టు గుట్టు అరే అవన్నీ ఆపరా. ఏమో ఎప్పటి నుంచి ఊరుకుంటారు? రేపు పొద్దుగా ఎన్ని గంటల కదా మా చెప్పు ఫస్ట్. అరే ఎన్నడైనా నచ్చిన ముఖం అనేది? ఎన్నడైనా పండుగ చేసిన హోలీ పండుగను? వాడు రారే, వాడు ఎప్పుడు చూడు ఇంట్లో పోవాలా, గొల్లం పెట్టుకోవాలి, లోపల దాక్కోవాలి. అలా అమ్మతోనే లేడు అని చెప్పి అంతే. అర్థం కాదు. అట్లా కాదురా. చాలా ఆపురే మీరు. ఇక మీ లెక్క ఏం లేదు. రేపు పొద్దుగా అందరూ 7 గంటలకు 200 రూపాయలు తీసుకున్నాను రేపు మనిషికి. అరే రాబాయ్, నాకు కూడా నిద్ర వస్తుంది, చాలు పండుకున్నాం. రేపు పొద్దున కలుద్దాం అందరం. అమ్మా
నేను రంగులు ఆడబోతున్నానే. కొత్త బట్టలు ఎందుకురా బాడే ఇడిసేసి పాత వేసుకోపో. పాత వేసుకుంటే పోరీలు చూడాలి, కొత్త వేసుకోవాలి. చక్కగా ఇడిసేసి పాత బట్టలు వేసుకొని పో, లేకుంటే కొత్త బట్టలు కాను. నేను వేసుకొని గివ్ వేసుకొని పోతా. ఎప్పుడు గిట్లా ఏం చేస్తావు నువ్వు? మొత్తం చెప్పినట్టుంటే మంచిగా, లేకపోతే నువ్వే ఉరుస్తావు. నువ్వు దిమాకరా చేయకి, నేను పోతున్నా. పో బట్టలు కొని ఏం కొని మరి సార్ అంతవిగా. సరేగానమ్మా, వచ్చేసరికి మటన్ జబ్బరాస్ అండి పెట్టు. అట్లనే పూరీలు కూడా మా దోసిగాలని తీసుకొస్తా. నీకే తిండి పెట్టుడు తండ్రి, నీ దోస్తులను దొరకొస్తావా? దోస్తుల దోలద్దు పో. ఉర్రాకేను, నేను పోతున్నా. ఎండగా ముందే బేగిరా. అరే తమ్ముడు కొంచెం రంగు వేయరా. కింద పెద్ద ఎన్నో రంగు కొనుకరారా. అరే మా అవ్వ 10 రూపాయలు ఇచ్చిందిరా, రంగు కొంచెమే వస్తుందిరా. మా దోస్తులు ఇజ్జత్ తీస్తారా, కొంచెం మీరా రంగు. నేను ఇయ్యొచ్చాను. అరే ఇయ్యకపోతే కొంచెం రంగన పోయిరా. అరే నవీన్ గా అనిల్ గారి ఇంటికి పోదాం అవరా. రూపాయలు గాంధీ ఎందుకురా వేసి రాని దగ్గర పోయి కూడా మిస్ అవుతున్నా మన దాంట్లో. కోడ్ రంగు ఏమంటే పుయ్యవు కదరా. మా దోస్తులు వస్తారు, ఎట్లా వస్తారు ఇప్పుడు చూడరే. రంగులు పోయారా కొంచెం. రంగులు నీకేమిరా పోయి నువ్వు పూసుకో. అరే ఏం చూసుకుంటా పోయి గింత రంగు విద్య తీసిరా అట్లంటే మేము అడుగుతా మన దోస్తా. పుయ్యాసుంటే పుయ్య కట్టెప్పుడు కూర్చోరా, ఇజ్జత్ తీసిర్రా పోయి. అరే ఇంకా జరంత ఎక్కజాలు రానికి రంగు. అరే పూర్వం పూజకి ఇజ్జత్ తీసి ఇప్పుడు కూర్చోరేమో రంగంతా. అరే రాత్రి ప్రేమ మస్తు మూత వరేసిన పట్టుకతాను మేడాన్ని. అరే వాళ్ళ అమ్మాయిని తింటారా వాళ్ళ ఇంటికి పోతే. అరే అమ్మలే మస్తు వాల్యూ ఇస్తుంది, మారుతా పర్రా. అరే నీ దోస్తులు వస్తారు, నీ సోపతి కన్నావు. వస్తారు కానీ వాళ్ళు నేను ఇంట్లో చెప్పకు. పో ఇంట్లో పో. అమ్మా ప్రేముడా లేదు ఎప్పుడమ్మా ప్రేమ్ బయటకు పోయి. బయటకు పోయిండా? అరే చెప్పులు ఈయనే ఉన్నాయి. అరే పక్క ఈయన ఉన్నాడు. అమ్మా ప్రేమ ఈయనే ఉన్నట్టు చెప్పులు ఉన్నాయి కదమ్మా. అమ్మా ఉన్నాడమ్మా, ఇంట్లో ఉన్నాడు. కలర్ వస్తాను అరే వాడు కంపల్సరీ బయటకే వస్తాడు, మనం ఈయనే దాక్కుందాం. అటు కొంతమంది ఇటు కొంతమంది పొరా చేనులో పోయి బట్ట గట్టి కట్టుకరా పోరా. నువ్వు పోయినరు పొరా. నీ అవ్వ రోజు రోజు గట్టి పండుగ లేదు, పబ్బం లేదు. చల్ పోతే ఇక ఏం చేస్తా. వస్తుండ్రా. అరే వస్తుండ్రా. అరే వస్తుండ్రా, రెడీ.
నాకే కొడతారా ఒక్కొక్క సంగతి చూస్తా ఊరు ఏ కోడిగుడ్లు కూరకైతాయి ఇజ్జత పోయింది కూరకేం ఇంట్లో పట్టు మరి ఎటు పోదాం నాకే కొడతారు అనవసరంగా 10 రూపాయలు పెట్టి నాకే కొడతారు అయిపోయారు